ఓకే, టాస్క్ ఇప్పుడు మా సాంగ్ థీమ్ వాళ్ళు చేయాలి. ఇంటికి రా. పాయింట్ వస్తున్నాం. ఇప్పుడు మేము ఏ పాట చేసాం ఆ పాట థీమ్ మీరు టాస్క్ కింద చేయాలి. మేము ఇంట్లో ఉన్నాము, మా ఫాదర్ బయటికి వెళ్ళారు. వెళ్ళారా ఓకే, మీ ఇంటికి మీ బాయ్ ఫ్రెండ్స్ వస్తారు. ఎస్, మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొరకకుండా మీరు వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కలిసేసి వస్తారు. నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ప్రదీప్ ఇస్ ఫాదర్స్ క్యారెక్టర్, సో ఉండాలి. ప్రాపర్టీ ప్లీజ్. చెల్లి అక్క మరి ఇంట్లో ఎవరు లేరు కదా? లేరుగా. అయితే నీకు అదే ఐడియానా? ఓకే, మనం డాడీకి చెప్పావు కదా? అస్సలు చెప్పను. ఓకే ఓకే, తమ్ముడు చిన్న ఫోన్ వస్తుందరా, నేను వెళ్ళి వస్తాను. ఓకే అన్న, వెళ్ళరా అన్నయ్య. ఏంటి రష్మి అరే ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, ఖాళీగానే ఉన్నా. అరే ఇంట్లో ఎవరు లేరు అంటే నాకు అర్థం కావట్లేదు, ఇంట్లో ఎవరు లేరు. నాకు ఫోన్ ఏదో చేశారు. సోది ఆపి ఇంటికి రా. ఇంటిగా? రష్మి ప్లీజ్ రష్మి, నన్ను వదిలి ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావు? మాట వస్తే ఇంటికి రా, ఇంటికి రా. మాట మాటకి తమ్ముడు తీసుకొని వెళ్ళట్లేదు, తమ్ముడు తీసుకొని వెళ్ళట. ఇప్పుడు పిలుస్తే రావట్లేదు నువ్వు, ఏంటిది? ఎంత అందంగా ఉంటే మాత్రం ప్రతిసారి ఫ్రీగా ఉంటే ఇంటికి రా ఇంటికి రా అంటే నేను అలాంటి వాడిని కాదు. మరి ఎలాంటి వాడివి? సర్లే ఇంటికి వచ్చి మాట్లాడతాలే. అమ్మో తమ్ముడు ఉన్నాడు, ఏం చెప్పి వెళ్ళాలో. సర్లే అన్నయ్య ఆ. నాకు చిన్న ఫోన్ వస్తుంది, మాట్లాడుకుని వస్తా. తమ్ముడు ఆ, నమ్మొచ్చుగా, ఫోనేగా. నన్ను నమ్మవా అన్నయ్య? ఏమో 4 రోజు ఫోన్ వచ్చాక వెళ్ళిపోతున్నావు నువ్వు. లేదు సరే, కానీ చిన్నది మాట్లాడు. ఇచ్చేస్తా. హలో ఆ దీపిక, ఆది. మనకు అన్ని సంవత్సరాలు కెమిస్ట్రీ లేదు కానీ తొందరగా ఇచ్చేద్దాం. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య నన్ను నెలనివ్వడు. అన్నయ్య తమ్ముడికి ఏం చెప్పాలి నేను? తమ్ముడు 10 అయింది, పడుకుందామా? పడుకుందావా? ఆ, పడుకుందాం. దా పడుకో. నువ్వు నిద్రపోయి చాలా రోజులు తిరిగేస్తున్నావు తెగ. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా అన్న మంచి నిద్రలోకి వెళ్ళినట్టు. అయ్యో, ఏ మాత్రం ఆలోచించకుండా నేను వెళ్ళిపోవాలి అన్నకు తెలియకుండా. దీపిక, దీపిక, వస్తున్నా. తీ తొందర తీ. తమ్ముడేడి లేడు ఇక్కడ. సరే ఫోన్లో ఎటో ఒకటి వెళ్ళాడు. నువ్వు నేను వెళ్ళాలి, రష్మి వెయిటింగ్ అక్కడ. చూస్తే ఎవడని లోపలికి వెళ్ళింది, ఇంకా రాలేదు దీపిక. ఈ జ్యూసు నా అన్నయ్య 3 రోజుల నుంచి ఇలాగే నన్ను ఒంటరిగా పడుకోబెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? ఇదే నువ్వు చేసేది? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందిరా, ఇంటికి రమ్మని. నీదా 9 years ఫోనేగా? 9 years ఫోన్ అదే. థ్యాంక్ యూ సో మచ్. రష్మి ఏంటి రష్మి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పడతావు ఇంటికి రమ్మని మాట వస్తే? అక్క ఏంటి ఈయనేనా బావా? అవును, వద్దులే. అక్క బావేంటి సరసాలు ఆడుతున్నాడు నాతో? ఇక్కడ ఆడమ్మా నువ్వు, నాతో ఆడు, బావతో తర్వాత ఆడు. కానీ నేను ఆడ ఇటు తిరిగి మొత్తం తలుపులన్నీ తీసుకుంటూ వచ్చి వాడిని తెప్పించుకుని వచ్చి బావ సరసాలు ఆడుతున్నాడు. రష్మి ఏంటి? మనం ఒకటి వెళ్దాం పద, మాట్లాడుకుందాం. మీ చెల్లె? అవును. పరిచయం చేయలే? చెల్లితో నీకు ఎందుకు పరిచయం? అరే అక్కతో నాకు లేని పరిచయం చెల్లితో నీకు ఎక్కడి నుంచి వచ్చిందరా? నాకు అర్థం కాదు. అక్క మొన్న ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడే. తెచ్చాడా? తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్న తర్వాత కప్పులు ఉన్నాయా? అవి ఇవ్వు, కడిగేస్తా. వాడిచ్చిన ఐస్ క్రీమ్ నువ్వు తింటావు ఏంటి? ఇక్కడ నేనుంటే టేస్ట్ గా ఉందని తిన్నాను. రష్మి ఏంటి విశేషాలు? ఏంటి మరి? నువ్వే చెప్పాలి. నిన్ను కాదురా, మన ఇంట్లోని ఎన్ని రూమ్స్ ఉన్నాయి మొత్తం? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కరెక్ట్ గా 2 ఉన్నాయా? నాన్నగా అరే టింగ్ టాంగ్. అమ్మో అమ్మో నాన్నగారు వచ్చాడు. దాక్కో ఆ బాత్రూమ్ లో దాక్కో ఇల్లు. కాదు, నాన్నగారు వచ్చాక మళ్ళీ ఇంకేం ఉండదు కాబట్టి ఇప్పుడే. టింగ్ టాంగ్. హాయ్ నాన్నగారు. నేను డోర్ ఇంతసేపు నుంచి కొడుతాడు, తలుపు తీరే. కుక్ చేస్తున్నాం నాన్నగారు. మీరు క్లీన్ వెళ్ళారు చేస్తున్నా, కదా నేను ఊరికి. క్లీన్ చేస్తున్నా. తను క్లీనింగ్, నేను కుకింగ్ చేస్తున్నా.
నేను ఏం చేస్తానంటే ఒకసారి ఫ్రెష్ వస్తాను, మీరు డిన్నర్ రెడీ చేసేసుకోండి. ఓకే నాన్న. కానీ లేట్ అవుతుంది, పడుకోరా మీరు? పడుకుంటాం నాన్న, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి నాన్న. మీరు ఇంతలా వెళ్ళమంటున్నారని నేను వెళ్ళను. నేను ఇక్కడే కూర్చొని టీవీ చూస్తా. అసలే బుధవారం రాత్రి 9:30 అంటే డి వస్తుంది టీవీలో. అవును నాన్న, కూర్చొని చూడండి. కానీ అందులో రష్మి దీపిక ఇద్దరు ఉంటారమ్మా. నాన్న పరమ బోరింగ్ ఫేసులు. కెమెరామెన్లు కూడా కెమెరా తిప్పారు తెలుసా? నాన్నగారు మీరు మనసు పెట్టి చూడండి వాళ్ళని. ఎందుకు కళ్ళు పెట్టి చూస్తున్నా కదా, మనసు ఎందుకు మళ్ళీ? నాన్న అసలు డి అంటేనే వాళ్ళిద్దరు. ఇక్కడ బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళండి. డి అంటే వాళ్ళిద్దరు, అది ఒక్కటి ఎడిట్ చేయరా ప్లీజ్ నాకు. దాదా దాదా బయట బయట బయటకు రండి. బయటకు వచ్చాం. మీరు ఇంకా బయలుదేరండి, బయలుదేరండి. వెళ్ళిపోవాలా? అబ్బా బొమ్మల్లాగుండండి, బొమ్మల్లాగుండండి. ఇవేంటి బొమ్మల్లానా? ఇంత అసహ్యంగా ఉన్నాయేంటి? కాదు, ఈ బొమ్మలు ఎవరు తెప్పించారు, ఎందుకు తీసుకొచ్చారు? ఆర్డర్ పెట్టాము, ఒకటి పెడితే ఇంకొకటి వచ్చాయి. సరేమ్మా, మరి పడుకోండి, పొద్దునే దీని సంగతి చూద్దాం, బొమ్మల సంగతి. వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళు ఎందుకు ఆర్డర్ చేశారు? అయిలా ఇలా ఉన్నారేంటి, చాలా తేడాగా ఉన్నారు వీళ్ళు. బాబాయ్ దానికి ఏంటి లైట్ వెలుగుతుంది ఇక్కడ? ఈ బొమ్మకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అంటే బ్యాటరీ అయిపోయింది. నేను ప్లగ్ ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్? అది ఇదేంట్రా ఎక్కడ పెట్టాలి? పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలంటే. ఛార్జింగ్ పెడేద్దాం. ఇంకా దూరంగా ఉంటే అన్నట్లే, కొంచెం దగ్గర రారా. ఏంట్రా దగ్గర రానుగా, దగ్గరికి వస్తున్నారు. రేయ్ ఇదే ముందు నుంచి కాదు, నాకు తెలిసి వెనక నుంచి. పాపం బయట నుంచి తీసుకొచ్చారు, శానిటైజ్ చేశారు లేదో. ఈ బొమ్మకి కొంచెం కొంచెం ఛార్జింగ్ అవుతుంది, కదులుతుంది, ఛార్జ్ ఎక్కుతుంది. అరే చేతి మా అమ్మాయిలు మంచి సెలక్షన్. ఛార్జింగ్ అవి ఎంత రియాక్ట్ అవుతున్నాయి చూసారు అవన్నీ. వీడు ఇంతకు ముందు మెకానికల్ షాప్ లో పనిచేసి మొత్తం సర్వీస్ చేస్తాడంటే, బండ్లు సర్వీస్ చేసినట్టు. షాక్ కొట్టే పెన్ పనిచేస్తుందా? ఓకే.